ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఈరోజు మనం సింపుల్గా పొటాటో అండ్ సాబుదానాతో చేసే స్నాక్ చూద్దాము. నేను మీకు ఈరోజు 2-3 వేరియేషన్ చూపిస్తాను దీంతోనే. సో లెట్స్ స్టార్ట్ వితౌట్ ఎనీ డిలే. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, చాప్డ్ ఆనియన్, నైస్లీ మిన్స్డ్ గ్రీన్ చిల్లీ, కొంచెం క్యారెట్, shredded carrot, well soaked 2-3 hours soak చేసిన సాబుదానా, మ్యాష్డ్ పొటాటో బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్నాను, అండ్ జస్ట్ టెంపరింగ్ కోసం మన సిలాంత్రో. సో హియర్ వి గో. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ సింపుల్, అంటే ఎక్కువ కారం స్పైస్ తినను, హ్యాష్ బ్రౌన్స్ తింటారు కదా పిల్లలు. సో ఆ టైప్లో మన చిన్న స్నాక్ ఒకటి చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో. ఓకే, ముందుగా సో సాబుదానా, కొంచెం సాబుదానా, యాక్చువల్గా చేత్తోనే చెయ్యొచ్చు, బట్ నాకు ఇది కొంచెం ఈజీ ఉంటుందని, జస్ట్ బైండింగ్ కోసం. ఇది నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అండి. లైక్ ఇంత పొటాటో ఇంత అనేది బైండింగ్ కోసం అని మనం యాడ్ చేస్తాము. అండ్ కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఇట్స్ పర్లేదు. కొంచెం సాల్ట్, మీ టేస్ట్కి తగినంత, కొంచెం పెప్పర్, కొంచెం లిటిల్ బిట్ పెప్పర్. నేను చాలా తక్కువ వేస్తున్నానండి ఇది మా పిల్లలకి. సో మీరు ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు, లైక్ సాల్ట్ సరిపోయిందా అని. యాక్చువల్గా కొంచెం కావాలంటే లైట్గా పెప్పర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, బైండింగ్ ఇలా రావాలి. సో ఇలా వస్తే ఓకే, గుడ్ టు గో అన్నమాట. ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను, సో కలర్, అండ్ కొంచెం క్యారెట్,
దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవచ్చు, యాక్చువల్గా అవన్లో పెట్టచ్చు, ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. అండ్ యాక్చువల్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం దాని టేస్ట్ డిఫరెంట్. ఇట్స్ అప్ టు యూ దేంతో చేసుకోవాలి, మీ కంఫర్ట్ జోన్. బట్ ఇది పిల్లలకి కాబట్టి ఇవాళ టుడే అయితే మాత్రం నేను ఆయిల్లోనే చేసి చూపిస్తాను. ఓకే, ఇదాన్ని ఈ మిశ్రమం ఈజ్ రెడీ టు బీ ఫ్రైడ్. సో మనం ఆయిల్ బాండిల్ ముందుగా ముక్కిడి పెట్టి ఆయిల్ పోసుకున్నాము. సో దీనికి ట్రిక్ ఏంటంటే అండి, మీడియం టు హై ఫ్లేమ్, బాగా ఆయిల్ కాగాలండి. ఆయిల్ కనుక సరిగ్గా కాకపోతే మొత్తం ఆయిల్ పీల్చుకుంటుంది. సో అది తినడానికి బాగుండదు, టూ మచ్ ఆయిలీగా ఉంటుంది. సో కొంచెం ఆయిల్ కరెక్ట్గా మంచిగా హీట్ బాగా ఎక్కాలి, లైక్ మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలి. సో మన మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా అలా తీసుకుని జస్ట్ అలా పెట్టేసుకుని ఏ షేప్ కావాలంటే చేసుకోవచ్చు. మన ట్రెడిషనల్ వడ అంటే ఇట్స్ రౌండ్ కదా, అందుకని ఇప్పుడు నేను జస్ట్ ఊరికే అలా చూపిస్తున్నాను మీకు మీ ఇష్టం. పిల్లలకి కావాలంటే ఏదైనా ఫన్నీ షేప్స్, దీంతో స్మైలీలు, ట్రయాంగిల్ షేప్స్ ఏదైనా చేసుకోవచ్చు. ఇంతే అండి. ఇలా చేసుకొని ఇప్పుడు మన ఆయిల్ బాగా వేడెక్కింది. ఇట్స్ సో హాట్, నేను ఫీల్ చేయగలుగుతున్నాను. సో ఇంకా మనం అది జాగ్రత్తగా వేసుకోండి. చూడండి, మంచి కలర్ వచ్చింది, లైక్ గోల్డెన్ బ్రౌన్ అట్లా, అంటే బాగా క్రిస్పీగా కరకలలాడుతుంది. కొంచెం ముందు కూడా తీసేయచ్చు. ఇది బాయిల్డ్ పొటాటోనే కాబట్టి అంత ఎక్కువసేపు అవ్వలేదు. బట్ ఆ కలరు, ఆ క్రంచీనెస్ మంచిగా ఉండాలి అంటే కొంచెం ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడు వరకు చేసి తర్వాత తీసుకుంటే బాగుంటుంది. సో ఇదండి ఫైనల్గా ఫ్రై వచ్చిన అవుట్పుట్. చాలా క్రిస్పీగా, క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అంట. సో ఇప్పుడు మీకు ఎంత క్రంచీ అంటే లైక్ చూసారా, సౌండ్ వినిపిస్తుందా? సో అంత బాగా క్రంచీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూస్తాం ఎలా ఉందో కూడా. కిషోరా, want to try? Yeah. It's really good. It's really good. Is it good? Yeah. You like it? Yeah. Is it crunchy? Yeah. Very good. Okay. Bagunda Kishu? It's very good. Very good? You like it? Ah. Okay. మావాడు తినడంలో ఉన్నాడు. ఇంకేం ఆన్సర్స్ కూడా చేయట్లేదు. ఓకే అండి, ఇది పిల్లలకి సింపుల్ వర్షన్. ఇంకా నెక్స్ట్ వేరియేషన్స్ చూసేద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు పిల్లలకి కొంచెం లైటర్ వర్షను. ఇప్పుడు అదే మనము మామూలుగా అందరికీ కూడా తినేటట్టు చూద్దాము. ఇది 2 టైప్స్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ప్రస్తుతం పిల్లల కోసం అని స్మాష్డ్ పొటాటో టైప్లో చేయాలని బాయిల్ చేసి స్మాష్ చేస్తున్నాను పొటాటో. కానీ దీనివల్ల డిసడ్వాంటేజ్ అంటే టేస్ట్ బాగానే ఉంటుంది ఏదైనా, కానీ దీంతో ప్రాబ్లం ఏంటంటే కొంచెం బాయిల్డ్ పొటాటోస్ ఆయిల్ పీలుసిద్ది. బట్ మనం పచ్చి పొటాటోని పీల్ చేసి తురుముకొని కనుక వాడుకోగలిగితే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోకుండా చాలా బాగా, అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మీకు అది కూడా ఒకసారి 2 చేసి ఎలా డిఫరెన్స్ అని చూపిస్తాను. సో ప్రస్తుతానికి మ్యాష్డ్ పొటాటో, బాయిల్డ్ అండ్ స్మాష్ చేసిన పొటాటో అండ్ సగ్గుబియ్యము, ఇప్పుడు దీంతో పాటు కొంచెం ఆనియన్, దీంతో పాటు ఆనియన్, క్యారెట్. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. లైక్
చాలా బాగుంటుందండి. ఇట్స్ వెరీ టేస్టీ ఎట్ సింపుల్ అండి రెసిపీ. జస్ట్ ఒక 2-3 అవర్స్ ముందు సగ్గుబియ్యం కొంచెం సోక్ చేసుకోగలిగితే దట్స్ ఆల్ చేయాల్సింది. క్విక్ అండ్ ఈజీ స్నాక్ అండి ఇది. కొంచెం సిలంత్రో అండ్ సాల్ట్ టు టేస్ట్. అండ్ మిక్స్ ఇట్. యాక్చువల్గా కొంచెం పొటాటో ఎక్కువ వేసుకోవచ్చు ఒకవేళ మీకు బైండ్ అవుతుంది. పొటాటో ఇస్ అ బైండర్ యాక్చువల్గా అక్కడ. సో బాగా పొటాటో వేసుకుంటేనే సరిపోతుంది. ఒకవేళ మీకు అలా బైండింగ్ కుదరలేదు అంటే లిటిల్ బిట్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుందండి. అండ్ అది కూడా టేస్ట్ అయితే ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. చాలా బాగుంటుంది అండ్ చాలా కరకరలాడుతుంది. సో మనం చూద్దాం మనకి బైండింగ్స్ వస్తుందా. ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఇంట్లో ఇది వెరీ మినిమల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఇవి లేకుండా ఏ కిచెన్లో ఉండదు. సో ఇది ఎనీ టైమ్ టు గో స్నాక్ అండ్ అందరూ ఇష్టపడే ఒక స్నాక్ ఇది. సో ఐ థింక్ మనకి బైండింగ్ చాలా చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. సో మనకి ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. సో ఇట్స్ ఆల్ గుడ్. ఓకే విల్ గో ఫ్రై ఇట్. సో యా ఇట్లా ఒక్కొక్కటిగా కొంచెం ఆయిల్ కాగుతుంది. సో ఆ టైంలో మనం ఇట్స్ జస్ట్ ఫస్ట్ ఇలాగా రౌండ్స్ బాల్స్ చేసి పెట్టుకునేస్తే తొందరగా అయిపోతుంది. ఇంకొక 2 చేతులతో జస్ట్ ప్రెస్ చేస్తే కొన్ని మంది రౌండ్ షేప్ రాదు అనుకున్న వాళ్ళు ఇలా అనండి. చూడండి ఎక్కువ ఏమే కష్టం లేకుండా అలా వచ్చేసిద్ది. సో ఇలా రౌండ్ చేసుకున్న వాటిని మిడిల్ ఆఫ్ ద పామ్ పెట్టి ఇంకొక పామ్తో ఎలా అంటే వచ్చేసిద్ది. మరీ ఎక్కువగా స్టిక్కీ అనిపిస్తే అంత ఏం ప్రాబ్లం ఉండదు. బట్ మీకు అలా అనిపిస్తే కనుక ఊరికే కొంచెం వాటర్లో డిప్ చేసుకుంటే షుడ్ బి గుడ్. సో మన ఆయిల్ కాగిపోయిందండి, అందుకని నేను ఇంకా దాంట్లో పెట్టేశాను. కొంచెం వేసేటప్పుడు దూరంగా వేయండి, ఎందుకంటే ఒక దగ్గర వేసినా పర్లేదు, తర్వాత తీసుకోవచ్చు, స్టిక్కీ అయిపోతాయి. వీలైనంత వరకు కొంచెం సెపరేట్ చేసి వేసుకోగలిగితే మీకు ఈజీగా ఉంటుంది. జాగ్రత్తగా వేయండి ఆయిల్లో వేసేటప్పుడు చేతులు. అండ్ తొందరపడి గంట పెట్టి తిప్పడము తీయద్దు, ఎందుకంటే అది ఇప్పుడు పెడితే గంట స్టిక్ అవుతుంది. సో బాగా కాగనిచ్చి ఒక పాయింట్ తర్వాత తీసుకుంటే సరిపోయిద్ది. ఈసారి సాబుదానా, ఇది రా గ్రేటెడ్ పొటాటో, యాక్చువల్గా సాబుదానా కొంచెమే ఉంది, బట్ ఇంకొంచెం ఉంటే బాగుండేది, బట్ మీరే దానికి యూస్ చేసేసాను. బట్ దట్స్ ఫైన్, పొటాటో కొంచెం ఎక్కువ ఉన్నా బాగానే ఉంటుంది. యాజ్ యూజువల్ ఆనియన్స్, carrot, పచ్చిమిర్చి సరిపోదు, ఇంకొంచెం
తీసుకుందాం. అంటే మేము బాగా స్పైసీ తింటాం, సో మీ స్పైస్ లెవెల్కి తగినట్టు వేసుకోవచ్చు. సాల్ట్ టు టేస్ట్. అంతే. ఇప్పుడు మనం రా పొటాటో గ్రేట్ చేసి వేసాం కాబట్టి మేబీ కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బైండింగ్ విడిపోకుండా. యాక్చువల్గా కొంచెం మరీ పల్సన్ అయినా అట్లా అయితే ఆయిల్లో వేసినప్పుడు ఫ్రై చేయడానికి విడిపోతుంది. సో కొంచెం రైస్ ఫ్లోర్, జస్ట్ లిటిల్ బిట్ అంతే. కొంచెం నేను పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటాను. ఎలా ఫ్రై చేయాలో చూసేద్దాం. ఓకే, సో ఇది అయిపోయింది, ఇంకా తీసేద్దాం. Here we go. సో ఇది బాయిల్డ్ పొటాటో చేసింది. ఇది జస్ట్ గ్రేట్ చేసి రా పొటాటో యాడ్ చేసింది. సో ఏంటి ఇప్పుడు మీరు దీనికి రెండు చూసారా, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇది కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది, బట్ ఇది ఎక్కువ ఆయిల్ పీల్చిద్ది. ఇది కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది, పెద్దగా ఆయిల్ ఏమి ఉండదు. ఇంత ఇప్పుడే జస్ట్ తీసాం కదా, కొంచెం ఆరితే తెలిసిద్ది మీకు. చూడండి. కేశు, you want to try this? Have the taste testers been called? Yes. We are up to our duty. Hot గా ఉంది. I can do it. I can handle some spice. So The taste testers Very have good. been called. We shall Very taste. good. చాలా క్రంచీగా ఉందండి. మీకు సౌండ్ వినిపించట్లేదేమో, బట్ యా, ఇట్స్ సో క్రంచీ. Approved. Very good. ఓకే, సో ఏది నచ్చింది మీకు? ఏది నచ్చింది? నాకు ఫస్ట్ వన్ సూపర్ అనిపించింది. ఇప్పుడు సెకండ్ థర్డ్కి సెకండ్ థర్డ్ కూడా మంచిగా ఉంటాయి, కానీ ఫస్ట్ వన్ కన్నా ఏది బీట్ చేయలేదు నాకు అనిపించింది. ఓకే ఓకే, గుడ్, థ్యాంక్ యూ నాన్న. అదండి, మరి పిల్లలకేమో ఫస్ట్ చేసాం కదా సింపుల్గా, అది వాళ్ళకి దగ్గర హ్యాష్ బ్రౌన్ లాగానే ఉన్నట్టు అనిపించిందంట. సో వాళ్ళకి అది బాగా నచ్చింది. నాకైతే ఈ రెండు కూడా బాగున్నాయి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వస్తుందో చూసి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, సీ యూ లేటర్.